బై బై జగన్. నిన్న ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే తర్వాత నేను అది హెడ్డింగ్ పెట్టినప్పుడు ఆగ్రహించిన వాళ్ళు ఉన్నారు, ఆనందించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అదే జరిగింది. ఆరామస్థాన్ భయపడింది తెలుగుదేశానికి కాదు అనుకుంటా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకుంటా. ఎందుకంటే తను బెదిరించారు, ఫోన్ కాల్స్ వచ్చినాయని చెప్పుకొచ్చారు. అయితే తను ఇచ్చినటువంటి లిస్టులోనే మంత్రులు వరుసబెట్టి ఓడిపోతారని ఇచ్చారు. మంత్రులు గెలుస్తారని ఇవ్వాల, ఓడిపోతారని ఇచ్చారు. అంతమంది మంత్రులు ఓడిపోయి అధికారంలోకి వైసీపీ వస్తుందని చెప్పారు. అక్కడే తేడా తన్నింది. అదే సందర్భంలో ఇప్పుడు సీట్ల పరంగా చూసుకుంటే టోటల్గా జగన్ ఎక్కడ ఆరంభమయ్యాడో అని కాదు, వాస్తవంగా ఆరంభం సక్సెస్ఫుల్ జగన్ కెరీర్కి. 18 ఉప ఎన్నికల్లో 15 గెలిచినటువంటి ఆరంభం ఆనాడు. ఆ తర్వాతన 2014లో జరిగిన ఎన్నికల్లో కేవలం 1.5% ఓట్ల తేడాతో ఆ రోజున ఓటమి పాలయ్యారు. ఆ 1.5% ఓట్ల తేడాతో ఓటమి పాలైనటువంటి 67 స్థానాలు అప్పుడు గెలుచుకున్నారు. 2019లో వచ్చేటప్పటికి ఏకంగా 151 స్థానాలు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 2009లో జగన్ కెరీర్ అనుకుంటే అరెస్టు, జైలు, ఆ పరిణామాల తర్వాత వచ్చినటువంటి సానుభూతి, ఆ సానుభూతి 2014లో ఆశించిన మేరకు రాకపోవడం, అవతల వాళ్ళు జట్టు కట్టడంతో గెలవడం. ఈ దఫా కూడా జట్టుకే దెబ్బతిన్నాడు. ఓవరాల్గా చూసుకుంటుంటే కేవలం 23 స్థానాలు 25 లోపే ఉండేటట్టు కనబడుతోంది. అదే సందర్భంలో 152 టోటల్గా కూటమి, అందులో ఈ సునామీలో కొట్టుకుపోవడం అయింది. క్రిందటిసారి ఒక రకంగా చెప్పాలంటే మనకి తమిళనాడు సంప్రదాయం వచ్చింది, వస్తే డిఎంకే లేకపోతే ఏఐఏడిఎంకే, అటో ఇటో అన్నటువంటి తరహాలో ఇప్పుడు ఇక్కడ ఏఐఏడిఎంకే ఎట్లయితే మొన్న పోయి డిఎంకే వచ్చిందో ఆ తరహాలో వైసీపీ పోయి తెలుగుదేశం ల్యాండ్ స్లైడ్ విక్టరీ. ఇక్కడ ల్యాండ్ స్లైడ్ విక్టరీ అన్నటువంటి పదం నిన్న నేను ఆ ఇండియా టుడేది చూసి చెప్పినటువంటి సందర్భంలో, ఎందుకంటే ఇండియా టుడే మై యాక్సిస్ సెంట్రల్ లెవెల్లో ఫెయిల్ అయినట్టు కనబడుతుంది, అది రాత్రికి కానీ తెలియదు. బట్ ఇక్కడ క్లియర్గా ఆంధ్రప్రదేశ్లో అయితే ల్యాండ్ స్లైడ్ విక్టరీ చూపించింది అంటే అది విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూస్తే 152 తెలుగుదేశం కూటమికి ఏకంగా, అంటే 151 క్రిందసారి జగన్కి వచ్చింది, ఈసారి కూటమిగా 152 ఇక్కడ సాధించింది. అందులో 19 జనసేన, భారతీయ జనతా పార్టీ 6 అన్నటువంటిది ఆషామాషి వ్యవహారం కాదు. టోటల్గా చూస్తే బై బై జగన్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పినట్టయింది.